ఇంత ఇంత ఇంతనాడు ఈత పేళ్ళ గంపనాడు ఇంత ఇంత ఇంతనాడు ఈత పేళ్ళ గంపనాడు కొత్త బైకు మీద పోత కొంటె సూపులేలనయ్య కొత్త బైకు మీద పోత కొంటె సూపులేలనయ్య నిలబడు పిలగో నల్లా నల్లని వాడే నా మొగుడు నల్లాని వాడమ్మో నా మొగుడు. అమ్మ పాడిన పాటలు పొలం పోయినప్పుడు పని జరగటం కోసం పాటలు పాడుకునేవాళ్ళు. అందరు చదువుకున్నారు కొంచెం అంతో ఇంతో, నన్నే బానిసలాగా పెట్టి ఇన్ని పాటలు పాడుతున్నా మీలాంటి ఫోక్ సింగర్స్ ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు? మేడం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే ఈ రోజులో ఈ ప్రేమలు చూస్తున్నారు కదా ఎలా ఉంటున్నాయో, ఇటువంటి ప్రేమల గురించి ఒక పాట పాడగలరా? అందమైన ఎన్నెలలోనే అచ్చ తెలుగు పడుసువలే బాసనలు కడగటానికి, బట్టలు ఉతకటానికి, అన్నం కూరలు వండటానికి వాళ్ళకి ఇంట్లో ఉపయోగపడ్డా. మన ఆంధ్రాలో ఎట్టాగుంటుంది అంటే మన ఆంధ్ర సైడ్ బావంటారు భర్తని, ఇటు తెలంగాణలో తక్కువ. అది తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు వానొత్తే కూరుస్తుంది మా బావిల్లు తెరీసుకు బారి బారి కొలువులంట మా బావాకు బాలుకు నూనె లేదు మా బావాకు. నాకు ఒక బడి తెలియదు, గుడి తెలియదు, ఒక ఆట తెలియదు, ఒక పొలం పోయినప్పుడు ఆ నారు బీక్కుంటా నీ కుడి బుధం మీద కడువా నీ గుత్త పరైకల్ మెరియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సరంగ దరియా. నేను పాటలు కూడా రాస్తామా, నేను రైటర్ని సింగర్ని కూడా. ఏదన్నా షార్ట్ ఫిల్మ్లో కానీ రియల్ సినిమాలో కానీ తల్లి పాత్ర కన్నా అత్త పాత్ర కన్నా ఎత్తే ఏ పాత్ర అయినా పోషించగలను. అమ్ముంటే చెప్పరా, ఏం చెబుతావో చెప్పు, నా ముందు రా, నిజంగా మగోడు అయితే అని మాట్లాడతా. కానీ మీరు వెళ్ళాలనుకోవట్లేదా బిగ్ బాస్ కి? వెళ్ళాలనుకోవట్లేదమ్మా. ఎందుకు? గంగవ్వ గారు వెళితే కొన్ని రోజులు ఉంచారమ్మా అక్కడ. ఆశ ఏంటంటే తల్లి క్యారెక్టర్కి కానీ అత్త క్యారెక్టర్కి కానీ పని మనిషి క్యారెక్టర్కి కానీ దొడ్లు గడిగే క్యారెక్టర్కి ఇచ్చిన పోదామని ఉంది. ఎందుకంటే ఆ కేసీఆర్ పట్టాలు ఆపి ఈయన పాలన వచ్చినాక కేసీఆర్ ఇల్లు ఇచ్చినాక ఏమంటే ఆ ఓట్లు అయిపోయినాయి, ఆయన ఓడిపోయింది, ఆపారు ఆ ఇల్లుంటే ఇంత బాధ ఉండదు మేడం. ఏ రాత రాసినావు దేవుడా, ఏ గీత గీసినావు దేవుడా, కన్నులు తెరసి చూసేలోగా అమ్మ దూరమయ్యింది, మా అమ్మ దూరమయ్యింది. ఇది ఎవరి తల్లి గురించో పాడాల, మా అమ్మ గురించే పాడిన. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫోక్ సింగర్ మరియమ్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ మీరు ఫోక్ సింగర్ కాబట్టి ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం, పాడండి. ఇంత ఇంత ఇంతనాడు ఈత పేళ్ళ గంపనాడు ఇంత ఇంత ఇంతనాడు ఈత పేళ్ళ గంపనాడు అరే ఈడు రంగడి జొన్న సేలానో సాలేటి నాగో దోసకాయ ములకొచ్చెను రో ఈడుగా వల జోడుగా వల ఈడు రంగడు మామ గావల ఈడుగా వల జోడుగా వల ఈడు రంగడు మామ గావల అరే మామ కొడుకు మొత్త దొక్కితే సాలేటి నాగో తలుపు సాటున వలుపులిద్దోయే అరే మైల మైల భూములైగో మమ్మగారి పల్లెలైగో మైల మైల భూములైగో మమ్మగారి పల్లెలైగో మనమగలసిన గుండ్లు విదిగోరా సాలేటి నాగో సల్లలమ్మిన పల్లెలైగోరా. నైస్. సో అసలు మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? మేడం ఇక్కడ హైదరాబాద్లోనే సరూనగర్లో ఉంటాం మేడం, రంగారెడ్డి జిల్లా సరూనగర్ మండలం, సరూనగర్లోనే ఉంటాం నాన్న. శ్రీనివాస కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉంటాం. ఓకే. హైదరాబాద్ వచ్చి 26-27 సంవత్సరాలు అవుతుంది నాన్న. ఓకే. చిన్న చిన్న పిల్లలను తీసుకుని హైదరాబాద్ వచ్చా. అయితే అమ్మ వాళ్ళది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం. ఖమ్మం. ఓకే. తెలంగాణ. తెలంగాణ ఆడబిడ్డనే నేను. ఓకే. అత్తగారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట.
ఓకే, ఆంధ్ర కోడలు. ఆంధ్ర కోడలు, జగ్గయ్యపేట ఆడపడుచుని ఆంధ్ర కోడల్ని. అయితే ఆంధ్ర పాటలు ఏం కాదు అవి, అమ్మ పాడిన పాటలు. పొలం పోయినప్పుడు పని జరగటం కోసం పాటలు పాడుకునేవాళ్ళం. ఓకే. అయితే ఇప్పుడున్న జనరేషన్లో మీరందరూ చదువుకొని చక్కగా ఇలాంటి డ్యూటీలు చేస్తున్నారు. మాకు చదువు లేదు, మేము 6 పిల్లలం. మా అమ్మ నాన్న మధ్యతరగతి కుటుంబం మాది. ఎద్దు వ్యవసాయం ఎలాంటిది ఏం లేదు. రైతులకి నాటేయటానికి పోతే ఒక 50 మందిని ముఠా కట్టుకొని నాటు, కోత, పత్తి, మిరపకాయ అలాంటిది చేయటానికి మా అమ్మ ముఠా కట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. ఇంటికి పెద్దదాన్ని కాబట్టి అందరు చదువుకున్నారు, కొంచెం అంతో ఇంతో. నన్నే బానిసలాగా పెట్టి వాడుకున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇంటికి పెద్దదాన్ని కదా. ఓకే. బాసనలు కడగటానికి, బట్టలు ఉతకటానికి, అన్నం కూరలు వండటానికి వాళ్ళకి ఇంట్లో ఉపయోగపడ్డా. మరి మీరు చదువుకుంటానని చెప్పలేదా? చెప్పా, పొయ్యా కూడా. మాకు పక్కన చెరువు మాదారం అని చెప్పి తెల్లోడది బోర్డింగ్ ఆర్సీఎం స్కూల్ ఉంటే ఒక కమ్మూరు అతను తీసుకెళ్ళిండు. అమ్మకి చెప్పకుండా వెళ్ళా. ఓకే. చెప్పకుండా పోయినప్పుడు ఒక వారం రోజుల తర్వాత చెప్పుకోకుండా పోయినాక దోలాడుకుంటూ తీసుకొచ్చారు. తెలియలే నాకు అట్లా పోవాలా పోవద్దా ఇంట్లో చెప్పకుండా అన్నది. చదువు అంటే ఇంట్రెస్ట్. ఏ వయసులో అమ్మా? 10 సంవత్సరాలు ఉంటాయో మేడం, అంత ఐడియా లేదు నాకు. అయితే అమ్మ కొంచెం వెళ్తూ బాగాలేక ఈ చీపురు పట్టుకొని ఓడవకూడదని చెప్పి ఇల్లులోకి ఓడకూడదు, ఆమె చీపురు అంటుకోకూడదు, నువ్వు చెప్పకుండా పోయినని తీసుకొచ్చారు. అట్టాగా పోయినట్టయితే అంటే ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో కాకపోయినా చిన్న చిన్న ఏదన్నా కొంచెం బోర్డులు చదువుకోవటం కానీ చిన్న జాబులు ఏదన్నా చేసుకుందును. అయితే అట్లా తీసుకొచ్చినాక 6 పిల్లలు, నేను పెద్ద, 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఫస్ట్ అమ్మాయికి పెళ్లి చేస్తే ఏం కానుబోద్ది అని ఏమకి ఆపరేషన్ అంటే భయం అవుతుంది అమ్మకి. ఓకే. ఆపరేషన్ చేయించుకోకుండా ఉంది. అమ్మలక్కలు పాతకాల వాళ్ళు ఏది చెబితే అదే ఓకే అని చెప్పి చెవులు కోసుకునేవాళ్ళు కదా. అట్టాగా ఆపరేషన్ చేయించకుండా ఆగి 11 కంప్లీట్ ఆపుతలకనే మధ్యవర్తుల ద్వారాగా సంబంధాలకు వస్తే పెళ్లి సంబంధాలు చూశారు. జగ్గయ్యపేట వాళ్ళ చుట్టాలేం కాదు, వాళ్ళది చిన్న పూరిళ్ళు. మేమే ఉన్నామంటే మాకంటే ఎక్కువ సనవ దరిద్రులు అన్నట్టు. ముగ్గురంతములు, మధ్యలో కోడల్ని. మరి ముందు తెలియదమ్మా మీకు? తెలియదు అసలు. నేను పెళ్లి కొడుకుని చూడలేదు నాన్న. పెళ్లి ఏంటో తెలియదు నాకు. ఆ రోజుల్లో పెళ్లి చూపులు లేవు, పెళ్లి తెలియదు. అయితే ఈమెకి కానుపు ఆగిపోద్ది అని చెప్పి అమ్మలక్కలు చెప్పిన దాన్ని బట్టి పెద్ద పాపకు పెళ్లి అయితే ఆ కానుపు ఆమెకు పోయి నీకు ఆగిపోద్ది అని చెప్పారు. ఆపరేషన్ కాకుండా ఇండిషన్ అంటే ఇంక భయం. అట్టాక్ చేశారు. చేసినాక పెళ్ళైనాక మా చిన్న తమ్ముడు అమ్మకి ప్రెగ్నెంట్ ఉంది. అమ్మ ఆ ప్రెగ్నెంట్ తోని పోయి సంబంధాలు చూశారు అన్నట్టు. మా అత్తగారిది కూడా పూరిల్లే. ఇక్కడ మాది పూరిల్లే, పల్లెటూరు మాది, చిన్న విలేజ్ ఖమ్మం జిల్లాలో. అయితే ఆ జగ్గయ్యపేటలో కూడా మా అత్తగారిది కూడా విలేజ్ కంటే ఘోరం. వాళ్ళు ఎవరు చదువుకోవాలి, ఆ 3 అన్న తమ్ములు కూడా ఎవరు చదువుకోవాలి. ఆమె చాలా కష్టపడ్డది. కానీ మా అత్తగారు లేరు, చనిపోయారు. కానీ అమ్మ చాలా మంచిది అంటే చాలా మంచిది. అయితే కమ్మర పని చేసేవాడు అంకుల్ ఆ జగ్గయ్యపేటలో ఉన్నప్పుడు. గొడ్డళ్ళు, కొడవళ్ళు, కత్తులు మనం అలాంటివి చేసేవాడు. ఆ వృత్తి వాళ్ళు చేస్తే ఆడిపోయినాక కూడా ఇక్కడ ఈ ఖమ్మం జిల్లాలో బుద్ధారంలో ఉన్నప్పుడు కోతా నాటు పత్తి ఏందో ఆడిపోయినాక కూడా అదే అయింది. అయితే ఆ ఇల్లు కప్పిల్లు. ఇల్లు గల్లి ఇట్లా చూస్తే పెళ్ళప్పుడు పైన గడ్డేసారేం, తర్వాత ఓలు బడి వర్షం వస్తుంది. అక్కడ ఒక చిన్న సాంగు అడుగు తీస్తే పాటే పాడేదాన్ని. అప్పుడు ఆడేం గుర్తు వచ్చిందంటే మన ఆంధ్రాలో ఎట్టా ఉంటదంటే మన ఆంధ్ర సైడ్ బావంటారు భర్తని, ఇటు తెలంగాణ తక్కువ. అది చుట్టాలైతేనే బావంటారు. తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు, వానొత్తే కురుస్తుంది మా బావిల్లు. తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు, వానొత్తే కురుస్తుంది మా బావిల్లు. వారి వారి కొలువులంట మా బావాకు, బాలుకి నూనె లేదు మా బావాకు. వారి వారి కొలువులంట మా బావాకు, బాలుకి నూనె లేదు మా బావాకు. పోలీసు అరే పోలీసు, ఓ పోలీసు నవకారంట మా బావాకు, పొయ్యి మీద కుండే లేదు మా బావాకు. ఇట్లా ఆ పాట గుర్తుకొచ్చి పాడే అనుకున్నా. పాడినంటే అప్పుడేమన్నా మీడియాలు ఉన్నాయా, యూట్యూబ్లు ఉన్నాయా? ఏం లేవు. కృష్ణాలు పోసి దీపం ముట్టించుకొని ఉన్నాం చాలా రోజులు. అలా నేను నిన్న మొన్నటిదాకా నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చి జగ్గయ్యపేటలో ఇల్లు కట్టిన దాకా కరెంట్ లేదు, దానికి డోర్ నెంబర్ లేదు ఇంటికి. మీరు పెళ్లికి ముందు నుంచే పాటలు పాడుతున్నారా? చిన్నపిల్ల కాడి నుంచే పాడేది అమ్మ.
అమ్మ పొలాలలో, అమ్మ నల్గొండ జిల్లా, అమ్మ తల్లి గారు ఉమ్. నడిగూడెం మండలం. ఆమె చాలా పాటలు పాడేది. ఆమె దగ్గర మీరు ఆమె దగ్గర నేను నేర్చుకున్నా. మా అమ్మే నాకు గురువు. ఈ మైక్ ఛానల్లో ఇంటర్వ్యూ వచ్చిందాక అమ్మ ఉంది. ఆ ఇంటర్వ్యూ చూసి చాలా ముచ్చుకుంది. అందరినీ చదివించినావా, నిన్ను బానిసగా వాడుకున్నా, అయినా నువ్వు యూట్యూబ్లో వచ్చి నా 3 బిడ్డలు కానీ నా 2 కొడుకులు కానీ కానరాలా వీడియోలో కానొస్తున్నావు. నాకు అదే సంతోషం అని మస్తు మురుసుకుంది. ఎందుకు మురుసుకుందంటే ఆ అమ్మ గురించి, నన్ను అక్కడికి జగ్గపేట ఇచ్చిన దాని గురించి మళ్ళీ నేను ఒక పాటను తయారు చేసుకున్నా. నా జీవితమే నాకు పాటల దారేసిందమ్మా. అయితే మేడం గారు ఎందుకు పాటలు దారేసిందంటే మనిషిని బట్టి జీవితాన్ని బట్టి వస్తుంది ఏ స్టోరీ అయినా. కాకపోతే మీరు చదువుకొని బొక్క పట్టుకొని చదువుకుంటారు. నాకు బొక్క అవసరంలా, పెన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మొత్తం నేనే నా మనసులోనే రాసుకుంటా. అయితే నన్ను ఇచ్చిన దాన్ని బట్టి నాకు అన్నీ గుర్తుంటాయి నాన్న. ఓకే, నా జీవితమే నాకు ఒక కష్టంతో కూడిన జీవితం కనుక నాకు ఒక బడి తెలియదు, గుడి తెలియదు, ఒక ఆట తెలియదు, ఒక పొలం పోయినప్పుడు ఆ నారు వీక్కుంటా, ఆ కోత కోసుకుంటా, ఆ కలుపు తీసుకుంటా, పత్తి ఏరుకుంటా, ఈ బాధ. మళ్ళీ ఇంటికి వచ్చినాక బాసనలు ఉతకటం, బట్టలు ఉతకటం, వంట చేయటం, కారం నూరినాం. మీకు తెలియదు 6 పిల్లలకి, అమ్మ నాన్నకి, 8 మంది మనుషులకి కూర ఎంత వండాలో, ఎంత వండితే దానిలో కారం సరిపోద్దో నీళ్లు పోసి కారం మిర్చి నూరుకునేవాళ్ళం. కారం అంటే మిర్చి పొడి నూరుకునేవాళ్ళం. ఒడ్లు దంచేదాన్ని. కానీ అదే కష్టం బిడ్డ. ఇప్పటి వరకు కూడా ఆ కష్టాల నుంచి దేవుడు ఒడ్డెక్కిలా. కానీ దేవుడిని కష్టాలు ఈడేర్చమని అడగట్లా నేను. కానీ నా ఆరోగ్యాన్ని చక్కగా ఉంచు. అదే కాకోకుండా నా ఆశ ఏంటంటే ఈ ఛానల్లో సినిమా యాక్టర్లు కూడా ఇంటర్వ్యూలు చూసాను నేను. కానీ ఈ ఛానల్ నెంబరు నేను ఫోన్ పట్టుకున్నాను అనుకో, టచ్ ఫోన్ నాకు తెలియదమ్మా. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 3-4 సంవత్సరాలు అవుతుంది. పాడబట్టి చిన్నపిల్ల కానించి వాడుతున్నా. అయితే ఏదన్నా షార్ట్ ఫిల్మ్లో కానీ, రియల్ సినిమాలో కానీ తల్లి పాత్ర కన్నా అత్త పాత్ర కన్నా ఎత్తే ఏ పాత్ర అయినా పోషించగలను. నా జీవితమే నన్ను నడిపిద్ది అని అనుకొని గెలుక్కుంటా పోను. అయితే ఈ నెంబర్ దొరికింది. సార్కి ఫోన్ చేశా. సార్ ఇట్లాగా నేను ఇంటర్వ్యూ ఇస్తా సార్, నేను ఫోక్ సింగర్ అని అడిగా. అయితే మీరు పాడిన పాటలు పంపేయండి అమ్మా అని అడిగిండు. నాకు వాట్సాప్ కూడా తీయటం రాదు. సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఛానల్ సార్ గారికి. అయితే ఎమ్మటే నాకు వాట్సాప్ పంపించారు. పంపించగానే నేను పాడిన పాటలను తనకు పెట్టిన తర్వాత మీతో కాల్ చేపించారు. అయితే ఇంటర్వ్యూకి వస్తావమ్మా అంటే వస్తా మేడం అన్న. అయితే ఇంటర్వ్యూలకి వెళ్ళిన దాన్ని బట్టే నేను బతుకుతున్నా. ఎందుకంటే కొంచెం టెంట్లు కుట్టుకుంటాం ఇద్దరం భర్త భార్యలు. కానీ అంకుల్కి ఆపరేషన్ అయింది. అయితే ఇప్పుడు ఈ పాటల ప్రపంచాన్ని బిడ్డలను ఇక్కడికి తీసుకొని వచ్చేటప్పుడు బాబు 3 చదువుతుండు, పాప 5th క్లాస్ చదువుతుంది. 2 పాపలు, ఒక బాబు. అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఒక పాప, మధ్యలో పాప చనిపోయింది. హెల్త్ బాగాలేక చూంచలేని పరిస్థితిలో చనిపోయింది. అయితే అక్కడున్న పరిస్థితి ఈ మీడియా ముందు చెప్పే కాదు, అక్కడి నుంచి రావటం అసలు ఏ పరిస్థితులు వచ్చినో చెవుల కమ్మలు మీలాంటి వాళ్ళ కాడ గుదో పెట్టుకొని ఒక మిషన్ ఉంటే దాన్ని 500కి పెట్టుకొని బట్టలు కుట్టే మిషన్ ఉంటే నా బట్టలు నేను కుట్టుకుంటా, చిన్న చిన్న కుట్టుకుంటా, మోడల్ రావు. అయితే ఆ మిషన్ 500కి పెట్టుకొని ఆ పిల్లోని పట్టుకొని పిల్లని అమ్మ వాళ్ళ దగ్గరే ఖమ్మం జిల్లా నెలకొండపల్లి కాడ గురుకుల పాఠశాలలో బుజ్జి చదువుకుంటుంది. వచ్చేటప్పుడు లారీ మీద వచ్చిన ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు, హైదరాబాద్ తెలియదు నాకు. అయితే చాలా ఏడ్చుకుంటూ వచ్చా. అమ్మకి చెప్పలేదు, నాన్నకి చెప్పలేదు, టైం బాగాలేదు. అయితే అర్ధరాత్రి కాడ లారీ ఎక్కి రామోజీ ఫిల్మ్ సిటీ అవతల దిగినాం. దిగి ఉదయం నైట్ ఎక్కితే ఉదయం 7-8 అయింది. ఆకలి అవుతుంటే అక్కడ బ్రష్ చేసుకొని పిల్లోడికి పెట్టించి మేము కూడా తిని ఆ నుంచి ఆటో ఎక్కి ఎన్టీఆర్ నగర్లో దిగి ఎన్టీఆర్ నగర్ మార్కెట్ దగ్గర పిల్లోడిని హోటల్ దగ్గర కూర్చోబెట్టి ఒక అమ్మ కాడ పోయినాం. రూమ్కి రెంట్కి మాట్లాడుకున్నాం. అమ్మ దానిలో ఉన్నప్పుడు అడ్డ మీద పనికి ఉప్పర పనికి పోయిండు అంకుల్. స్కూల్లో వంట చేయడానికి పోయినా నేను, గవర్నమెంట్ స్కూల్లో. పోయిన తర్వాత అక్కడ ఎన్టీఆర్ నగర్లో ఇల్లుగల్లోళ్ళు టెంట్ కుడతారు, పెళ్ళిళ్ళకి వేస్తే టెంట్లు కుడతారు, చినిగిపోయినాయి. అయితే వాళ్ళ కోడలు ఇట్లా మీలాగా చాలా బాగా మాట్లాడేది. ఆంటీ మా అత్తోళ్ళు టెంట్ కుట్టడానికి పోతారు, నీకు పుట్టడం వచ్చు కదా, మిషన్ పని వచ్చు కదా, వెళ్ళి అని అడిగితే ఆమెను అడిగితే అన్నది కొంతమంది కులాన్ని కించపరుస్తారు. అవును, మీ మాలా మాదిగోళ్ళకి రాదు మేరీ అన్నది. ఆమె మరి ఏమంటావు రాక మేరీ అన్నది. అంటే పిన్న ఒక్కసారి చూడు, నాకు వస్తేనే నువ్వు డబ్బులు అంటే 30 రూపాయలు కూలి. అప్పుడు పోయినా పోతే 30 రూపాయలు కూలి అయితే 3 రోజులే పోయినమ్మా. నేను పోయింది 3 రోజులే.
3 రోజులు పోయి నాకు నేను అనుకున్నా 70 రూపాయలు అసలు ఇస్తున్నారు సేటు, వీళ్ళు మనకు 30 ఇస్తున్నారు, అంటే కమిషన్ అన్నట్టు వాళ్ళకి. అడిగారా మరి మీరు? నేనేం అడగలే బిడ్డ, అడగకూడదు, మనకు పని లేదు, వాళ్ళ కాడికి పోయిను. నాకు నేనేం చేసినా కత్తెర కొనుక్కొని ఒక చిన్న చాకు కొనుక్కొని 2 సూదులు కొనుక్కొని వెనకేం చెప్పినా, అయ్యా మనం సొంతంగా పోదామంటే నాకు రాదు పని, మరి నువ్వు నేర్చుకున్నావేమో, నువ్వు బామ్మ నేను ఉప్పర పనికే పోతా అంటే సేతన్యపురి పోయినా. మెయిన్ రోడ్లో ఉంటుంది మన ఎల్బీ నగర్ విజయవాడ రోడ్లో. సేతన్యపురి పుష్కరా టెంట్ హౌస్ కాడికి పోతే సారు అక్కడున్న పని వాళ్ళు హిందీలో మాట్లాడారు. నాకు హిందీ రాదు నాన్న, తెలుగు వస్తుంది, ఇప్పుడు కూడా హిందీ అర్థం కాదు. అయితే తుమారే సీనే వాళ్ళే అని అన్నారు. నోరెళ్ళ పెట్టి చూసా, నేను కుడతా సార్ అన్న. అయితే కుట్టమన్నారు, వేశారు, కుట్టా, 70 రూపాయలు కూలి ఇచ్చారు. ఓకే. 3 రోజులు కుట్టా. 3 రోజులు కుట్టినాక ఇదేదో బాగానే ఉంది, ఇదేమన్నా ఇంజనీర్ ప్లాన్ కాదు కదా తెలియకుండా ఉండటానికి. ఏ పని అయినా దేవుడి కంటే మనుషుడు మానవుడు చాలా గొప్పోడు అని చెప్పి స్టార్ట్ చేసిన. ఓకే. ముందు దేవుణ్ణి పెట్టినా, నేను అనుకున్నా ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా నన్ను నడిపించిండు. అయితే జీవితం ఆ జగ్గపేటలో ఉన్నప్పుడు హిందూగానే ఉన్నా, బొట్లు పెట్టుకునేదాన్ని, పూలు పెట్టుకునేదాన్ని, పొలం పోయేటప్పుడు తంగేడు పువ్వు కానొచ్చినా, బొద్ది పువ్వు కానొచ్చినా, బంతి పువ్వు కానొచ్చినా తెంపుకొని నెత్తిలో పెట్టుకునేదాన్ని. అయితే ఇప్పుడు 2 పాపలు ఒక బాబు అయినప్పుడు, పాప చనిపోయినప్పుడు బాబు 9 నెలల పిల్లగాడు. తర్వాత 2 నెలలకు బాబు కూడా సేమ్ అలాగే వచ్చింది. వచ్చినప్పుడు నీ అంత చిన్న వయసు అమ్మాయి ఏమన్నదంటే, నాకెందుకో ప్రార్థన పోతలకునే మరియమ్మని ఎవరో చనిపోయిన ఆమె పేరు పెట్టారు. అమ్మోళ్ళు హిందువులే, అన్ని పూజలు చేసేవాళ్ళం. అయితే ఏమన్నదంటే, అక్క ప్రార్థనకు తీసుకురా అక్క నాని అంటే, అనిల్ కుమార్ అబ్బాయి పేరు. అయితే ముద్దుకి ఇక్కడికి వచ్చినాక నాని అంటే అదే పేరు పడ్డది. నాకు నమ్మకం జరిపాల, తీసిపోయిన అమ్మాయి ఇట్లా పెట్టుకున్న మీద సంవత్సరం పిల్లగాడు ఇట్లా సన్నగా ఉన్నాడు. పెద్ద పాప అక్కడ ఊర్లోని హాస్టల్లో ఉంది. ఇక అక్కడ జగ్గపేటలో మత్తగారింటి కాడున్న బాగా పిల్లగాడు కోమలోకి వెళ్ళిపోయిండు. బతకడన్నదైతే బాగుంది. తీసిపోయి చర్చలేసి, అయ్యా నువ్వు దేవుడు అంటే నాకు తెలియదు, దేవుడు అయితే తప్పకుండా నా కొడుకు బతికితే తప్పకుండా నీ ఆజ్ఞలు ఎట్టుంటే నేను అట్టుంటానని ఆ రోజు నిర్ణయించుకున్న నిర్ణయం ప్రకారమే ఈ రోజు వరకు నేను ఇట్టనే ఉన్నామా. హైదరాబాదు తెలంగాణలోకి వచ్చినానని చెప్పేవి నేనేమి ధారణ మార్చుకోలేదు. పాటలు పాడుతున్నానని చెప్పి కూడా నేను ఉన్నంత వరకే ఉంటున్నా. అయితే బాబుకి మంచిగా అయింది. ఇప్పుడు బాబుకి 27 సంవత్సరాలు వచ్చినాయి. పెళ్లి కూడా చేసిన, పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. పెద్ద పాపకి పెళ్లి చేసిన, 2 పాపలు. ఆ పాప వాళ్ళ పెద్ద పాపకి 5 సంవత్సరాలు, చిన్న పాపకి ఇప్పుడు 5వ నెల. ఇద్దరికి పెళ్లి చేసిన. అమ్మాయిని అది నర్సు, టాప్ నర్సు చేస్తుంది ప్రైవేట్గా. గవర్నమెంట్లోనే చదివించిన. మళ్ళీ మీడియా ముందు ఏతులు ఆడ చెప్పాను, ఇద్దరిని గవర్నమెంట్లోనే చదివించా. పిల్లగాడిని కూడా ఇంటర్ వరకు గవర్నమెంట్లో చదివించిన. డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ వికాస్ కాలేజీ దిల్సుఖ్ నగర్లో చదివించినమ్మా. పిల్లగాడు కూడా 10th చదివిన కాడ నుంచి పార్టీని జాబ్ చేసి నా చెయ్యంది ఇచ్చిండు. నా కొడుకు పెద్ద అయినాకనే నాకేంది లేదమ్మా మేడం, తను పెద్ద అయినాకనే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇప్పుడు మా పేర్లు వాటి మీద ఎట్లా కరెక్ట్గా ఉండాలన్నది. రుంజా అయితే ఆరొస్తుందని చెప్పి మరేమని పెట్టేది, రుంజాని పెట్టుకోకుండా కొన్ని స్మెల్లింగ్లు మార్పులు వస్తే ఆ మార్పులు చేర్పులు కూడా తనే చేసిండు. తను పెద్ద అయినాకనే నా ఇల్లు ఇట్లా నిలబడ్డది. పాప, నేను, బాబు ఇంతవరకు. అయితే ఆయన ఉంటాడులే గాని ఇక తనదేందో తందు ఇది కూడా వినపడదు. తనలోకం తనది. అయితే మొన్న ఆగస్టులో ఏం జరిగిందంటే, ఈ పోయిన సంవత్సరంలో, అంతకుముందు 4 సంవత్సరాల కింద ఆటో అటాక్ వచ్చింది నాన్న అంకుల్కి, మా సార్కి. ఆటో అటాక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇదంతా చేసుకుంటూ వచ్చి కుట్టుడు మొదలుపెట్టి కుట్టుడు దాని మీదనే పిల్లల్ని చదివియటం, ఇంటి దగ్గర ముసలోళ్ళ సావులు, దినాలు, మంచులు, చెళ్ళు చూడటం, మంచి చెడాన్ని కిరాయిలు కట్టుకుంటే బతికిన బిడ్డ. అయితే ఈ పాప పెళ్లి చేసిన, ఎంతో ఒకంత శాతమైన కట్నం ఇచ్చిన పెళ్లి చేసిన. వాళ్ళ అత్తగారు మంచోళ్ళే, అల్లుడు గారు మంచోడే. వరంగల్ దగ్గర కేశాపురం ఇచ్చిన. అరే ఆ బాబుకి కూడా పెద్దమ్మ కొడుకు బిడ్డ మేనగోడలనే చేసిన. వీళ్ళిద్దరూ మంచిగానే ఉంటారు. అయితే మేమిద్దరం కొన్ని రోజులు వాచ్మెన్కి ఉన్నాం. ఇంకెందుకంటే వాళ్ళకి వాళ్ళు అయ్యారు, మాకు మేమైనాం కదా తల్లి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అయినప్పుడు ఎవరికి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు అడ్డాల నాడు బిడ్డలు అయ్యారు కానీ గడ్డాలు వచ్చినాక బిడ్డలు కాదు, గడ్డాలు వచ్చినాక పులులు అవుతారు. మా ఇంట్లోనే కాదు ఏ ఇంట్లోనైనా. అందుకు ఇప్పుడు వాళ్ళకి పెట్టి మంది మనం సరి చేసుకుందాం అనేసరికి 4 సంవత్సరాల క్రితం ఆటో అటాక్ వచ్చి కామినీలో స్టెంట్ వేశారు అంకుల్ చేతిలో నుంచి. అప్పుడు బాబు కామినీకి మాకు తెలియక కామినీకి వేసుకొని పోతే, ఆ కామినీలో జాబులు చేసేవాళ్ళు ఉన్నోళ్ళు చూసుకునేది. ఆ కామిని
ఎల్బీ నగర్ కామ్ని. మాలాంటి గరీబ్ వాళ్ళు చూసుకునేది కాదు. ఓకే. తెలియక ఆడి తీసుకుపోయి ఒక 70,000 దాకా అప్పాయి అట్లాగైనా అయినాక మళ్ళీ కదా కొంచెం అట్లా కోలుకుంటుంటే వాళ్ళకి ఇక్కడ నొత్తుంది అని చెప్పి ఈ నొప్పి ఇటు వస్తుంటే అర్థం కాక ఈ వెనకది ఎదరొచ్చి ఈ గాలి బార్డర్లోకి రాళ్ళు వచ్చేసినాయి అంకుల్కి. గాలి బార్డర్లోకి రాళ్ళు వచ్చేసి ఇక బాగా నొప్పిలేస్తుంది, అక్టోబర్లో నొప్పిలేస్తుంది, నేను ఉరి పెట్టుకొని చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి బిలేడ్ పెట్టి కోసుకుంటాను, ఇబ్బంది పడుతుంది తల్లి. పడుతుంటే పిల్లగాడు వాళ్ళ ఫ్రెండు, స్వామికి ప్రత్యేకమైన ధన్యవాదాలయ్యా, మీరిద్దరు భర్త భార్య ఆ రోజు వచ్చి గాంధీకి వేసుకోకపోతే మరి మేము ఈరోజు ఎట్టుండేవాళ్ళం కాదు. అయితే అబ్బాయి వాళ్ళ ఫ్రెండు నాగర్ కర్నూలు, అయితే పిల్లగాడు చిన్న బండి ఫైనల్స్లో తీసుకుండు అట్టా ఆ పిల్లోడు పరిచయం, వాళ్ళు వచ్చి తీసుకుపోయారు గాంధీకి. గాంధీ తెలియదామా నాకు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది గాంధీ చూస్తున్నా కానీ లోపలికి ఎప్పుడు పోలేదు నేను. అయితే ఆ గాంధీకి వేసుకుని పోతే ఇమిడెంట్లుగా వాళ్ళు మౌడు పెళ్ళం అర్ధరేత్రి కాడ మా పిల్లలిద్దరు కొడుకు కోడలు ఒక సంచి పట్టుకొని పోయినా నన్ను బయట కూర్చోబెట్టారు. గాంధీలోకి వేసుకొని పోయినాక అసలు బాగా సీరియస్గా ఉంది మ్యాటర్. ఆ టైంలో కూడా అడ్మిట్ చేసుకున్నారు, డాక్టర్లు కూడా చాలా బాగా చూశారు. నిన్నటి రోజు బుధవారం రోజు అనమాట, అక్టోబర్లో చాలా ఇన్ఫెక్షన్ ఉంది మరి ఇట్లా అని చెప్పి డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత మెడిసిన్స్ వాడాలమ్మా, 2 నెలలు మెడిసిన్స్ వాడాలి, 2-3 నెలలు దాకా, మరి 6 వారాల దాకా మెడిసిన్స్ వాడాలంటే ఓకే మేడం అని చెప్పి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నా. అయితే అమ్మా గాంధీలో షుగర్ వచ్చి కాలు కొట్టేసిన వాళ్ళని కానీ ఇప్పుడు మామూలుగా మన ఆపరేషన్ కానీ గర్భసంచి ఆపరేషన్ కానీ బీపీ షుగరు డెలివరీ మొత్తం కూడా ఏ టు జెడ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క రోగిని కూడా చాలా అంటే చాలా బాగా చూస్తున్నారు. మీలాంటి చదువుకున్న పిల్లలు అక్కడ డ్యూటీలు చేసేటప్పుడు వాళ్ళు శతస్కోప్లు వేసుకొని కోట్ వేసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏ టైంకి తింటారో నాకు తెలియదు. అప్పుడు 15 రోజులు ఉన్నా, మళ్ళీ డిసెంబరు 31వ తారీఖు పోయి మళ్ళీ అడ్మిట్ అయినా, ఆపరేషన్ చేయించాలిగా. ఇంతలా రాళ్ళు వచ్చినాయి. అది మీ చీరంత కలరు లోపల ఇన్ఫెక్షన్ దాంట్లో ఉండి 3 లీటర్లు వచ్చేసింది, బయట ముక్కులో నుంచి తీశారు. అయితే గాంధీ హాస్పిటల్ కాదు, వాణి మేడం గారికి, సునీల్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సికింద్రాబాద్ గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలయ్యా. అయితే నిజంగా నేను డబ్బులు పెట్టి చూంచలేకపోదును, కానీ గాంధీలో నన్నే కాదు అల్లకొచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని కూడా చాలా బాగా చూస్తున్నారు. అది గవర్నమెంట్ దవాఖాన కాదు, గరీబోళ్ళకి అది ఒక దేవాలయం అయ్యా. అయితే తీసుకుపోయినాక ఆపరేషన్కి 4 రోజులు ఉంచుకున్నాక మరేమో ఆపరేషన్ చెయ్యాలా మరి ఓకే అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేపర్లను తీసుకురాపో అంటే ఇంటికి ఉరికింది. నేను ఇంటికి ఉరికి కాగితాలు తెచ్చేసరికి ఈయన వయసు పెద్దగా ఉంది, ఈయన తాగుతుడు, ఈయనకి ఆపరేషన్ సక్సెస్ కాదట్టుంది అంటున్నారమ్మ. మళ్ళీ ఒక భయం పడ్డది, ఈ నొప్పి అని మమ్మల్ని చాలా ఇది పెడతారు. ఇప్పుడు బాగానే ఉన్నారా? ఇప్పుడు బాగానే ఉంది, ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ అయింది, చేశారు గాంధీలో, చాలా బాగున్నాం. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది నాకు. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే అక్కడ పాడింది ఏంటంటే గాంధీలో ఏం పాడిందంటే నా అంతటి నేను కూర్చొని ఒక పాట రాసుకున్నా. ఎట్లంటే రామణ చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో, ఓ పల్లెల్లా పుట్టినోళ్ళం ఎన్నెలో మేము పట్నానికి వచ్చినాము, ఎన్నెల పల్లెల్లా పుట్టినోళ్ళం ఎన్నెల పట్నానికి వచ్చినాము, ఎన్నెల కూలినాలు చేసుకుని ఎన్నెలా మేము పొట్టబోసుకుంటుంటే ఎన్నెలా మాయదారి రోగాలు ఎన్నెలా మమ్మల మట్టి పాలు చేస్తున్నాయి ఎన్నెలా రామణ చందనాలో ఎన్నెల మీ గాంధీకి వందనాలో, గరీబోళ్ళ కోసమే ఎన్నెల ఈ గాంధీ దవాఖానుందే ఎన్నెల గరీబోళ్ళ కోసమే ఎన్నెల మీ గాంధీ దవాఖానుంది ఈ ఎన్నెల. దాదాపు మీరు ఎన్ని సాంగ్స్ వరకు పాడారమ్మా? మేడం నేను 7 సంవత్సరాల పిల్ల కాడ నుంచే ఎన్ని పాడారు? పాటలా ఓ ఇంటర్వ్యూలు 20 దాకా ఇచ్చిన పాటలు 8 పాటల దాకా ఇటువులు పాడినా. ఓకే. నేను పాటలు కూడా రాస్తామా, నేను రైటర్ని సింగర్ని కూడా. ఓకే. అయితే నేను ఒక పాట ఏం రాసినంటే, ఒక ఇద్దరు ప్రేమించుకొని అంటే ఇప్పుడు మీ జనరేషన్ ఏమంటున్నారో అప్పటి కాలంలో వాళ్ళది ఒక ఇష్టం బంధుత్వంలో పాపను మాట్లాడారు, బావ మధ్యలో పెళ్లి కుదిరింది. అయితే వాళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు హిందూస్, పిల్లగాడు క్రిస్టియన్స్ పిల్ల హిందూస్. ఆగిపోయింది అక్కడ పెళ్లి, అతను మర్చిపోయిండు. దాని మీద పాట రాసిన వాళ్ళు రాయమని నన్ను అడిగారు. ఓకే. బైక్ కొన్నా నేను
మరి ఇట్లా సంగతి మరి దాని మీద ఒక పాట రాయాలంటే కొత్త బైక్ మీద పోత కొంటె సూపులేలనయ్య కొత్త బైక్ మీద పోత కొంటె సూపులేలనయ్య నిలబడు పిలగో ఓ రాయవరం చిన్నోడా నిలబడు పిలగో ఓ రాయవరం చిన్నోడా కొత్త బైకు నీ నెరగా కొంటె చూపు చూడెరగా కొత్త బైకు నీ నెరగా కొంటె చూపు చూడెరగా ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు రింగుల జుట్టు వాడా రంగుల చొక్కాలోడా రింగుల జుట్టు వాడా రంగుల చొక్కాలోడా నిలబడు బావో ఈ నిమ్మ చెట్టు నీడ కింద నిలబడు బావో ఈ నిమ్మ చెట్టు నీడ కింద రింగుల జుట్టు లేదు రంగుల చొక్కా లేదు రింగుల జుట్టు లేదు రంగుల చొక్కా లేదు ఆగవే పిల్లో నా కంపెనీకి టైమాయే ఆగవే పిల్లో నా కంపెనీకి టైమాయే. ఇన్ని పాటలు పాడుతున్నా మీలాంటి ఫోక్ సింగర్స్ ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు? మేడం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే కొంచెం వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పాడిస్తున్నారు. వచ్చిరాని పాడినా సరే వాళ్ళని తీసిపోయి ఇప్పుడు ఇప్పుడు కెమెరామెన్ సార్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మన ఛానల్ ఓనర్ సార్ లాంటి వాళ్ళు ఒకటి ఏదన్నా 2 పదాలు పడితే ఇంకొక 2 వాళ్ళు అలా జోడించి రాస్తున్నారు, తీసిపోయి పాడిస్తున్నారు. అట్లా మా పాటలు ఇంతే. అయితే ఒక రైటరు నేను ఇట్లానే నా ఇంటర్వ్యూ ఒకటి చూసి ఫోన్ నెంబర్ ఉంది నాది ఛానల్లో. అయితే అమ్మ నేను ఒక పాట రాసిన నువ్వు పాడగలవా అంటే నీకు చదువు రాదుగా పాడగలవా అంటే శివ నువ్వు పాట ఏంటిదో నాకు చెప్పు పాడతా అని చెప్పిన. అయితే చెప్పిండు కొంచెం బంధువు అవుతాడు అది అంకుల్కి నాకే రాశారు. అంకుల్ చాలా నల్లగా ఉంటాడు మా ఆయన, ఆయన మీద పాట రాశారు. ఆ పాట చాలా పోయింది. అవును చూసినావు కదా. చిల్లకేమో పచ్చనా కోయిలేమో నల్లనా చింతకాయ పుల్లనా నా మగుడు నల్లనా చింతకాయ పుల్లనా నా మగుడు నల్లనా నల్లా నల్లని వాడే నా మగుడు నల్లాని వాడమ్మో నా మగుడు నల్లా నల్లని వాడే నా మగుడు నల్లాని వాడమ్మో నా మగుడు నాకు వీడైనా కాదమ్మ నా మగుడు మంచి జోడైనా కాదమ్మ నా మగుడు చక్కనైన చిన్నదాన్ని నవలి కన్నుల దాన్ని సొగసైన కుర్రదాన్ని కందిరిగా నడుముదాన్ని అరే నల్లా నల్లని వాడే నా మగుడు నల్లాని వాడమ్మో నా మగుడు. ఈ సాంగ్ పాడిన. ఓకే, మీ సార్ దగ్గర ఎప్పుడైనా ఏదైనా పాట పాడారా మీరు? చాలా పాటలు పాడతా. కోఆపరేట్ చేస్తాడమ్మా, పిల్లలు చేయరు కానీ తను చేస్తాడు. కొంచెం వినిపించదు కానీ 10th చదివిండు. అయితే నాకు అర్థం కావట్లేదు ఈ ఛానల్ పేరు ఏందో చెప్పు, ఇది ఫోన్ నెంబర్ రాయటం కూడా తెలియదు మేడం నాకు. అయితే తనే చూపించిండు, అబద్ధం ఎందుకులే కానీ తనే చెప్పిండు. కోఆపరేట్ చేస్తాడు. మీరు పాడే పాటల్లో అతనికి మంచిగా నచ్చే పాట ఏంది? నేను అన్ని పాటలు వాయిస్ బాగుంటది నీది, చదువు లేకపోయినా మెమొరీ బాగుందని చెప్తాడు. నేను చదువుకున్న దండగామా. అయితే నీలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా వినబాకు, నీ బతుకు నువ్వు బతకగలుగుతావు, ఒకవేళ నేను చచ్చిపోయినా నీ బతుకు నువ్వు బతకగలుగుతావు అని అంటాడు. అంటే ఇదే జీవితం కాదు కానీ తల్లి, ఏదో ఒక పని చేసుకోవాలే కానీ. కాకపోతే నా ఆశ ఏంటంటే నేను మీడియాలో కనపడుతున్నా, యూట్యూబ్లో కనపడుతున్నా, ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చా. కాకపోతే ఏదో నగలు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఏదో స్టైల్గా ఉండి నేను ఇళ్ళగాని రావాలని కాదు. నా ఆశ ఏంటంటే నేను చనిపోయే వరకు నాదంటూ నేను చేసుకుని తినాలి, ఒకళ్ళ మీద ఆధారపడద్దు. దేవుడుండి నడిపించిండు ఇంతవరకు, తను కూడా కోఆపరేట్ చేస్తాడు. అయితే ఇప్పుడు మన అక్కడికి ఆంధ్రాకి పోయినాకలా ఒక చిన్న పాట ఏంటిదంటే అది మా ఇప్పుడు వీళ్ళ ఈ అటు ఇటు పోయి అమ్మలక్కల గురించే. చిల్లకల్లు రోడ్డు కాడ చిన్నేపా చెట్టు కింద చిల్లకల్లు రోడ్డు కాడ చిన్నేపా చెట్టు కింద చిన్న చిన్న అరే చిన్న చిన్న గారెలిత్తివే కమలమ్మ నీకు నాకు మటన్ లేక నెల మీద 10 రోజులాయ నీకు నాకు మటన్ లేక నెల మీద 10 రోజులాయ మల్లెన్నడు అరే మల్లెన్నడు కలదం పిల్లో కమలమ్మ మల్లెన్నడు గలదం పిల్లో కమలమ్మ బొమ్మ కంటి రోడ్డు కాడ వంక తుమ్మ చెట్టు కింద బొమ్మ కంటి రోడ్డు కాడ వంక తుమ్మ చెట్టు కింద అరే మొక్కజొన్న అరే మొక్కజొన్న గారెలిత్తివే కమలమ్మ మల్లెన్నడు కలదం పిల్లో కమలమ్మ. విడిపోయినదంట గుర్తు తెచ్చుకొని పాడుతున్నాడు పాట. ఇది ఆంధ్రాకి సంబంధించింది, అక్కడ నేర్చుకున్న పాట. ఈ రోజులో ఈ ప్రేమలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటున్నాయో ఇటువంటి ప్రేమల గురించి ఒక పాట పాడగలరా?
ఇటువంటి ప్రేమల గురించి కూడా ఒక పాట పాడగలనామా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రేమలు వేస్ట్. అవును, ఆల్రెడీ ప్రేమ అంటున్నారు. శృతి అన్న పాప ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్న పాపే మిమిక్రీతో కూడా పాటలు పాడింది, పాటను ఉల్టా వేసి కూడా. శృతి అన్న పాపది, వాళ్ళది ఊరు ఏటో గుర్తులేదు. వాళ్ళిద్దరు చిక్కి శృతి అన్న పాప, వీళ్ళిద్దరు కలిసి పాటలు ఉల్టా వేసి పాడేది. ఎట్టంటే అసెంబ్లీ రౌడీలో అది మోహన్ బాబు పాట, నేను పాడి వినిపిస్తా, వాళ్ళు తిరగెట్ట పాడారు అన్నది. మీరు వాడే సబ్బులలోనే నాది బెస్ట్ సబ్బండి, మీరు వాడే సబ్బులలోనే నాది బెస్ట్ సబ్బండి, కొనుక్కోండి తీసుకోండి దాసుకోండి, అందమైన ఎన్నెలలోనే అచ్చ తెలుగు పడుసువలే, మల్లె పువ్వుల పందిరిలోకి నడిసి రావే సరిగిమలా. ఈ సాంగ్ అట్లా వాళ్ళు ఉల్టా పాడారు, ఆ పాపను చంపారు. అయితే అమ్మ ఆ పాప ఈ ఫీల్డ్లో ఉంటే ఇప్పుడు ఫేస్బుక్ అప్పు లేనోళ్ళు లేరు, బొక్కు లేనోళ్ళు లేడు ఈ దేశంలో. అప్పేంది బొక్కేందంటే వాట్సాప్ లేనోళ్ళు లేడు, ఫేస్బుక్ లేనోళ్ళు లేడు. ఈ ఫేస్బుక్లో చూసి ఈ పెళ్ళిళ్ళు చేసుకోవటం, పోయి వాళ్ళ చేతుల్లో బలిగాటం. మొన్న ఇప్పుడు వైష్ణవి అన్న పిల్ల కూడా నీలాగా ఎంత అందంగా ఉందో, ఏం చేసింది ప్రభుత్వం? ఏమీ చేయలా. బిడ్డల్ని కానీ చదివిచ్చి ఇప్పుడు వాళ్ళ బతకటానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇచ్చేస్తుంటే, ఇప్పుడు మగపిల్లల్ని ఎవరిని ఏం అంటలేదయ్యా. దాంట్లో కూడా అర్థం చేసుకొని నేను సమాజానికి ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడుద్దు అప్పుడప్పుడు వార్తల్లో, ఒక ఆమె కూడా చదువు రాదు. నేను సమాజం గురించి ఏం చెబుతున్నానంటే, ప్రేమించండి కాదంట్లా, మీకు ఐటీ ఉంది, పర్సనల్ ఉంది, అందం ఉంది, ఇద్దరు నచ్చి చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి బతకండి, బిడ్డలు కానండి, బిడ్డలు చదివియండి, చాదండి. కానీ కొన్ని రోజులు వాడుకొని పాతబడ్డాకలా గుడ్డ చినిగిపోయినట్టుగా జీవితాలను పాడు చేసుకోకండి అయ్యా. మరి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ తల్లి లాంటి దాన్ని, మీ అక్క లాంటి దాన్ని. ఎందుకంటే ఆ వైష్ణవి అన్న పిల్ల చనిపోయిన దానికి ఈ ఫీల్డ్లో మళ్ళీ ఆ శృతి అన్న పిల్ల చనిపోయిన దానికి వారు ఆత్మ శాంతించాలి. వారి తల్లిగారు దుఃఖపడుతుంటే నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడల్లా నేను చెప్పేంత మాత్రం దాన్ని కాదు, కానీ ఒక్కటి నా మనవి వింటే మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఇప్పుడు వచ్చే పాటలు ఏంటి అంటే, ఎర్ర ఎర్ర రుమాలు గట్టి యాడికి పోతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమాలు గట్టి, ఇలాంటి పాటలు వస్తున్నాయి. అయితే అప్పుడు మా కాలంలో మేమేం పాడేదంటే, అమ్మ ఏదన్నా ఒక ముక్క తీసుకొచ్చి దాంట్లో కలిపితే దాన్ని అది ఫేమస్ అవుతుంది. పక్కన బ్యాక్గ్రౌండ్ ఉండాలి పాటలకి, మనిషి ఉండటం కాదు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. నేను పాడే ప్రతి ఒక్క పాట కూడా దానికి మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు కొడుకుల్ని కానీ ఇప్పుడు హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నగరంలో బతుకుతున్నాం. అయితే ఓ తల్లి కొడుకుని కానీ ఏమని బాధపడుకుంటా మాట్లాడుతుందంటే, ఇప్పుడు అక్కడ తల్లి పడే బాధ, ఓ ఎలిగి ఎన్నేళ్ళమ్మ చల్లని జాబీలమ్మ, తెల్లని మల్లేలమ్మ ఇరబూసిన జాజి కొమ్మ. కొడుకు గురించి తల్లి ఎంతో యాతన పడింది, కానీ సర్వదండగమ్మ అంటే ఇది నా కొడుకు గురించి చెప్పట్లేదు, దేశం మీద కొడుకులు అనాథాశ్రయాలలో వదులుతున్నారు. అయితే 9 నెలలు మిమ్మల్ని మోసి మన రక్తంతో, ఆడవాళ్ళ రక్తంతో బిడ్డల ఊపిరి ఊది బయటికి తీసుకొచ్చి 18 సంవత్సరాలు నీకు వచ్చినాక నువ్వు కష్టం చేస్తున్నావు. అంతకుముందు తల్లిదండ్రులు, ఇప్పుడు మీరు కూడా బిడ్డలుగా అంటారుగా, ఒక్కసారి ఆలోచించండి అయ్యా. తీసుకొచ్చి అనాథాశ్రయాలలో వదిలేసిపోతున్నారు. నేను చాలా వరకు యూట్యూబ్ వచ్చినాక, ఈ ఫోన్ వచ్చినాక చూస్తున్నా, అట్ట చేయకాకండి అయ్యా. ఎందుకంటే మీరు దాగే గంజే మీ పిల్లలకు పోసే గంజే, ఆ మెతుకులో మెతికే మీ అమ్మ నాన్నకు పెట్టండి. ఎందుకంటే ఏ రాత రాసినావు దేవుడా, ఏ గీత గీసినావు దేవుడా, అమ్మను నేను రాత బొమ్మని కాదురా, నీకు ఆయుసు పోసిన నాయుసు దీయకురా, ఎందరో దేవుళ్ళని మొక్కి కన్నానురా, దేవుళ్ళ సాక్షిగా నన్ను విడిసిపోకురా, మరిసిపోకురా అంటుందమ్మ ఒక తల్లి వేదన. అయితే ఇది ఎవరి తల్లి గురించో పాడలా, మా అమ్మ గురించే పాడిన. ఇద్దరిని గవర్నమెంట్ జాబ్ వచ్చి కొడుకులను చేసింది. కనీసం అమ్మ చనిపోయేటప్పుడు నోటి మాట పోయేటప్పుడు మేము ఒక్కళ్ళం కూడా తన దగ్గర లేము. ఓకే,
అయితే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో వేసినప్పుడు అమ్మ ఎగ్లేటర్ మీద ఉండి 9 రోజులకి చనిపోయింది. అలాంటి అమ్మ అందరికి ఉంటుందమ్మా, అమ్మ లేని వాళ్ళు ఎవరు లేరు, కనీసం పక్షులకు కూడా అమ్మే ఉంటుంది. కానీ మా అమ్మ లాంటి అమ్మ ఉన్నరేమో లేదంటలా, అంత ప్రేమ పంచింది. కానీ ఆ అమ్మని ఇంకా మనం ఎన్నిసార్లు ఏదేమనుకున్నా ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడ ఎక్కడ అంటూ అడిగి తెలుసుకుంటాను. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడ ఎక్కడ అంటూ అడిగి తెలుసుకుంటాను. నవమాసాలే మోసి జన్మ నాకు ఇచ్చింది, నవమాసాలే మోసి జన్మ నాకు ఇచ్చింది. కన్నులు తెరసి చూసేలోగా అమ్మ దూరమయ్యింది, మా అమ్మ దూరమయ్యింది. ఓ గాలి నీరి ఆకాశమా అమ్మని చూశారా, కనిపిస్తే నేనడిగానని ఒకసారి చెప్పుతారా, కనిపిస్తే నేనడిగానని ఒకసారి చెప్పుతారా. అయితే అలాంటి అమ్మమ్మ పని చేపించినా సరే ఎమోషనల్ అవుతున్నారు. టిష్యూ ఉందా? నా జీవితం అంతా ఎమోషనే అమ్మా. పాటలు ఉండబట్టి ఇట్లా ఉంటున్నా, కానీ నాకు కొన్ని బాగాలేని తీసే మీకు తెలుసు కదా, ఈ పాటలతోటే బతుకుతా, ఫోన్ దగ్గర పెట్టుకుంటా, నా రూమ్లోనే ఉంటా. అయితే ఇప్పుడు ఆ వాచ్మెన్ అయిపోయినాక నా ఆపరేషన్ అయ్యి బరువులు పట్టలేకపోతే వాళ్ళ దగ్గర వచ్చి ఉండాల్సి వస్తుంది. అయితే వాళ్ళకేమి ఇబ్బంది పెట్టట్లేదులే, కానీ 7,000 కిరాయి కట్టాలా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అసలు మెయిన్ పాయింట్ వీడియో కార్డు చెప్పాల్సింది. రేవంత్ రెడ్డి గారి గురించి కూడా, రేవంత్ రెడ్డి గారి గురించి పాట పాడసావి. రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందమ్మా. 6 పథకాలు పెట్టిండు, లేడీస్కి బస్సు పెట్టిండు, మంచిగానే సన్న బియ్యం పెట్టిండు, బాగానే ఉంది. కానీ కేసీఆర్ పరిపాలనలో ఇల్లు వచ్చింది. 2016లో ఇల్లు అప్లై చేసిన, ఇల్లు వచ్చింది. వస్తే చెత్త కొట్టే వాళ్ళకి కూడా బండి కావాలా, ఆటో బతకాలిగామా. అవును, ఇప్పుడు పిల్లలు 10th చదివిన పిల్లలు కూడా కార్ డ్రైవింగ్ చేసుకుని హైదరాబాద్ వచ్చినాక కార్ డ్రైవింగ్ తో బతుకుతున్నారు తల్లి. అట్టనే ఎవరో దోస్తు పట్టుకొని చిన్న ఆటో ఏదో కొనుక్కుంటే అందరం కలిమిడిగా ఉన్నప్పుడు ఆ రేషన్ కార్డులో బండి ఉందని చూపించిండంట. రేవంత్ రెడ్డి పట్టాలు ఇస్తున్నారు, ఆ కేసీఆర్ పట్టాలు ఆపి ఈయన పాలన వచ్చినాక కేసీఆర్ ఇల్లు ఇచ్చినాక ఏమంటే ఆ ఓట్లు అయిపోయినాయి, ఆయన ఓడిపోయిండు, ఆపారు ఆ ఇల్లులు. మొన్న రేవంత్ రెడ్డి సార్ ఎక్కిండు కదా, ఈ పట్టాలు వచ్చినాయి అని చెప్పి ఇల్లు ఆపారమ్మా. ఇల్లుంటే ఇంత బాధ ఉండదు మేడం, ఎంత దుఃఖపడి ఛానల్ ముందు ఏడిసి అంత బాధ ఉండదు. ఇంతకుముందు నేను అక్కడ హౌసింగ్ బోర్డు కాడ కూడా 3-4 ఛానళ్ళు కూడా ఏడుచుకుంటూ మాట్లాడా, నేను న్యూస్ వచ్చింది కూడా. అయితే ఈ జనం అందరిని వదిలిపెట్టి 1700 మందికి ఇల్లులు ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ నగరంలో. 160 మందిని నా పేరు అల్లకి నేను పోయినా, నా ఇల్లు ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ జనప్రియాలో ఈ సరూనగర్లో అమ్మాయి పెళ్ళప్పుడు చిన్న రూమ్ సరిపోక కిరాయికి పోతే 7,000 రూపాయలు కిరాయి. ఇప్పుడు ఆ 7,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళ కాడికి పోతే అన్నం అంటే వాళ్ళు పెడతారమ్మా. కిరాయి ఇప్పుడు అన్ని ఆ పిల్లగాడి మీద కూడా ఒక్కడి మీద నడవాలంటే నడవదు కదా తల్లి. అయితే రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలయ్యా. అన్నీ మంచిగా ఉన్నాయి ఇప్పుడు వరకు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు అయిందో మీరు ఎక్కి, నాకైతే అంతగా తెలియదు, నాకు చదువు రాదు. ఒక్కసారి మీ తోబుట్టిని అనుకోండి, లేకపోతే మీ బంధువుని అనుకోండి, నా ఇల్లు గురించి ఆగిపోయిన 163 ఇల్లుల గురించి అయ్యా. ఒక్కసారి మా ఇల్లు ఇప్పుడు హౌసింగ్ బోర్డు దగ్గరికి పేపర్ పోయిందని చెప్పి అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం సార్, మా మనీ వాళ్ళకి ఇచ్చి. అయితే మీరు పెట్టిన పథకాల మీద కూడా నేను ఒక చిన్న పాట తయారు చేసిన. ఆధార్ కార్డు నోయమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డు నోయమ్మా ఆ బీరువాలో పెడితే బిక్కు బిక్కన్నాను, బీరువాలో పెడితే బిక్కు బిక్కన్నాను, సంచిలో వాడెత్తే సమ్మగిల్లిపోయా. రేవంత్ రెడ్డి వచ్చినాక నేను ఎర్ర బస్ ఎక్కినానమ్మో, రేవంత్ రెడ్డి వచ్చినాక నేను ఎర్ర బస్ ఎక్కినానమ్మో, ఆధార్ కార్డు నోయమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డు నోయమ్మా. సక్కని పదవ చేసిండో సారు సన్న బియ్యం ఇచ్చినాడో, అర్రన్న సక్కని పదవ చేసిండో సారు సన్న బియ్యం ఇచ్చినాడో, కారమో పచ్చడైనా గాని ఎంత కమ్మంగా తింటున్నామమ్మో, ఆధార్ కార్డు నోయమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డు నోయమ్మా.
రేవంత్ రెడ్డి రాకముందు ఎర్ర బస్ ఎక్కలేదు ఎప్పుడు. ఎర్ర బస్ ఎక్కినాం కానీ అప్పుడు డబ్బులు ఛార్జీలు కదా తల్లి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు కదా సారు ఫ్రీ బస్ పెట్టిండు, సన్న బియ్యం పెట్టిండు. ఇప్పుడు ఆ బియ్యం కొట్టుకాడి కొనుక్కొచ్చుకోకుండా అయినా వాటితోటే అమ్మా 12 కిలోలు మాకు వస్తాయి, ఆ చీర 6 కిలోలు అయ్యే నెల ఎంత గడుపుకుంటాం. ఓకే, ఇది మట్టికి చాలా సేఫ్గా ఇచ్చిండు సారు. 6 పథకాలలో నాకు వచ్చిన పథకం ఈ ఫ్రీ బస్ దాను. ఇప్పుడు ఇలాంటి పాటలు పట్టడానికి వచ్చేటప్పుడు ఈ మెట్రో ఎక్కి దిగలేక ఇప్పుడు ఒకసారి నా పెళ్ళైన కొత్తలో ఒక పాట పాడిన ఏంటంటే చదువు నాకు బస్సు బోర్డు తెలవక, అరే రారా నా సామి రంగమాను రారో చదువుకుందాము బడికి పోదామి రారా, రారా నా సామి రంగమాను రారా చదువుకుందాము బడికి పోదామి రారా, అక్క బిడ్డ పెళ్లి కానీ పోయినప్పుడు నువ్వు రామవరం స్టేషన్ లో దిగినప్పుడు బిక్కమకం వేసుకొని దిక్కులన్నీ చూసాము రారా నా సామి రంగమాను రారో చదువుకుందాము బడికి పోదామిరా. అట్లా చదువు రాదు. ఈ మెట్రో ఎక్కి ఆడదిగి ఎడిపోతాను తప్పిపోయింది అనుకో, నన్ను తోలాలేక వీళ్ళు చచ్చిన అని ఆ మెట్రో ఎక్కడం తెలియక బస్సు ఎక్కి ఆడెక్కి అది సరనగర్లో ఎక్కి దిల్సుఖ్ నగర్లో దిగి ఆడెక్కి కోటిలో ఎక్కి ఇప్పుడు ఏడాడో దిగి మన ఛానల్ డ్రైవర్ని స్వామి గారిని తిప్పలు పెట్టి ఇదంతా ఊరంతా గిర్ర తిప్పిన. ఏమో ఇట్లా ఉంటుంది చదువురాల పని. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇట్లయినా సరే మీరు వచ్చినా బాగానే ఉంది. ఎప్పుడో 11 గంటలకు రావాలా, ఇక్కడ మీ పని ఆగింది, ఇంకొక ఇంటర్వ్యూ కూడా అయిపోయేది. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది మిస్టింగ్ ఎక్కడొచ్చిందంటే చదువు రాకోకుండా బోర్డు తెలియకోకుండా ఉండటంలో వచ్చింది కథ. విన్నవా? మీ లైఫ్ లో హ్యాపీగా ఉన్న రోజు ఏదైనా ఉందా? హ్యాపీగా అమ్మా ఈ పాటలు వచ్చినాకనే అది మర్చిపోవటానికి దేవుడు పాటలు, ఈ పాటలు పాడుకుంటా, నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసుకుంటా, నేను పాడిన పాటలు వినుకుంటా, ఇంకేదన్నా పిల్లలు పాడిని ఇప్పుడు కొత్త పాటలు వస్తున్నాయిగా. ఏంటిదంటే శనగ చేల నిలబడి చేతులియావే చందూరాల తువాల, అరే చేతులియావే చందూరాల తువాల, చేతులియ నీత నేను చెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేస, చెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేస, బంతి తోట్ల అరే బంతి తోట్ల నీళ్ళు సోని బాసలాడవే చందూరాల తువాల, అరే బాసలాడవే చందూరాల తువాల, బాసలాడ నీత నేను బావల నర్రో మాయదారి మల్లేశ. ఇలాంటి పాటలు కొన్ని చూసుకుంటా ఆ దేవుడి వాక్యం కూడా ప్రార్థన పోతా కాబట్టి అవి కొన్ని మనసులో అనుకుంటా. బాగా కష్టం కలిగినప్పుడు ఎమ్మటే వాషింగ్ దాంట్లో పోయి కాళ్ళచేతులు మొహం కడుక్కొని వచ్చి కింద కూర్చొని నిన్న పొద్దురుపూట కూడా అమ్మా నిన్న పొద్దురుపూట ప్రార్థన చేసుకున్నా. మొన్న పొద్దురుపూట మంగళవారం నాడు సార్ వాళ్ళకి అనుకోకుండా ఆ నెంబర్ దొరికింది. ఫోన్ చేసి అయ్యా నేను ఇట్లా ఇంటర్వ్యూకి వస్తా, మీ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వాలని ఉంది, నెంబర్ దోవాలండి ఫస్ట్ అంటే ఓకే అమ్మా అని చెప్పి అన్నాడు సార్. అట్లా కష్టం కలిగినప్పుడు కన్నీరు గార్చుకుంటే ప్రార్థన చేస్తా. కష్టం కలిగినప్పుడు దిగి ఏడ్చుకుంటున్నా కానీ దేవుడు గొప్పోడు చాలా. అయితే ఇట్లా ఇందులో దేవుడు నాకు చేసింది ఏంటంటే నా కొడుకుని బతికిచ్చిండు. ఇవాళ ఒక ముద్ద తినటానికి నేను చనిపోయిన ఫలాని అని ఉంది ఒకటి నిలబడదమ్మా, అదొక్కటి మటుకి చాలు. యాపీ అనేటిదే లేదు. ఇట్ట పాటకు వచ్చినప్పుడే కొంచెం ఆ జడేసుకుని వస్తా, ఇంటి దగ్గర ఉంటే ఈ నెత్తి ముడుచుడు ఇక అట్నే ఉంటది. అయితే నా అంతటి నేనే జీవితాన్ని బట్టి పాటలు రాసుకుంటామా. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఇన్ని ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కదా, మరి ఏ రోజు మీకు ఆఫర్ ఏం రాలేదా? ఆఫర్ ఏం రాలేదు తల్లి. ఈ ఇంటర్వ్యూలో ఇక ఎవరన్నా ఇట్లా పిలిచారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పోనీ ట్రై చేసిన తల్లి. తాగుబోతాడు అలాగే యాక్టింగ్ చేసి చిన్న ఏదన్నా కిట్లు వచ్చినప్పుడే నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తుంది. అమ్మ చనిపోయింది, ఎప్పుడు హ్యాపీనెస్ లేను కానీ పెళ్లిగా తొలకనే వసేరామలమ్మ సినిమా వచ్చింది. నేను ఒక బానిషలాగా పని చేస్తాను కదా. అయితే హైదరాబాద్ వచ్చినాక కూడా ఇళ్లలో పనికి మరి పోతవా అని అడిగిండు. అంటే నాకు కడగటం రాదయ్యా, మన గిన్నెలు కడుక్కోవడం అంటే తెలుసు కానీ ఇప్పుడు ఆడిపోయిన కాడ ఎట్టడ చేయాలని ఏందో ఎలాంటి కష్టం పని ఉప్పర పనికైనా వస్తుంది కానీ నాకు రాదన్న. అయితే దాన్ని బట్టి నాకు విజయశాంతి గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పాటలు కానీ చాలా ఇష్టం అమ్మ. అయితే దాన్ని బట్టి ఎరుపు రంగు ఎక్కడ ఉంటే ఆడే ఉంటానంటివి, అడిమి తల్లికి కన్న తల్లికి కంటి పాపవైతివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై బడి ఉంటివి, వద్ది వన్నెల బాలుడా
ఈరుడా అభిమన్యుడా వద్దివన్నెల బాలుడా ఈరుడా అభిమన్యుడా. కొడుకు చచ్చిపోయినప్పుడు ఆమె తన పిల్లగాడు కాకపోయినా ఆ సినిమాలో అంతా యాక్టింగ్ చేసింది. మళ్ళీ అదే మొండివాడు పెంకి పిల్లలు ఎట్లా యాక్టింగ్ చేసింది. లలు దర్వాద లస్కర్ బోనాలు పండగకు వస్తేనే రాకపోతివి, లకడి పూలు పోరికి లబ్బరి గాజులు తెత్తనాని తేకపోతివి. లలు దర్వాజ లస్కర్ బోనాలు పండగకు వస్తేనే రాకపోతివి, లకడి పూలు పోరికి లబ్బరి గాజులు తెత్తనాని తేకపోతివి. అక్కడ అంత జోరుగుంది. అదే మళ్ళీ వశరామమ్మ సినిమాలో సుత్తివేలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక పాపను పెట్టారు, కోయల పిల్ల ఎవరు, భలే బాగున్నారు. రావు చక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయాలే కూర్చున్నవెందుకమ్మా ఎందుకమ్మా, తాసు బాములు తిరిగే సమంటి తావుల్లో దెయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్లా ఎండిన చెట్టుకి రాలిన ఆకులే ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ, అసలు ఎక్కెక్కి ఏడుస్తావెందుకమ్మా ఎందుకమ్మా, ఏమని చెప్పాను నా బాధను నా తండ్రితో, ఎంత అని చెప్పాను నా నోటితో నా గోడును. పటేలు దొరగారు అరిటాకులో నాకు పరమన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్నా, జాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా, ఆడుకొమ్మని నాకు ఆట బొమ్మ నిత్తే తైగల్లమ్మ రాజు దండాలు పెట్టిన ఎండి గిన్నెల పాలు పోసి నాకిత్తుంటే దండి గుణం చూసి దండాలు పెట్టిన కాటు వేసిన దాకా తెలియదయ్యో నాకు కడుపుల ఇసమాయి అది పెరిగిపోతుందే, దొరగారి బతుకాయి పోయిందయ్యో పోయిందయ్యా, నన్ను కొరివి పెట్టి సాగ నంపాలయ్యో నంపాలయ్యా. అడవి తల్లిది నొప్పి పుడమి తల్లిది నొప్పి పాపం ఎవరిదైనా పాప బుట్టే నొప్పి, తల్లాడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లి వైతున్నావే రాములమ్మో రాములమ్మ. అమ్మా పాప పిల్లోడు పుట్టిండు. బాగా పాడారు. సో ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి కదా, అటువంటి పాటలు ఏమైనా మీకు ఛాన్స్ వస్తే పాడతారా? పాడతామా, అసవంటివి కూడా ఉన్నాయి నా కాడ. వచ్చి వచ్చేవాన్న జల్లో జాల్మాం లేలో కుచ్చుకుందక రేగి ముల్లో జాల్మాం లేలో ముళ్ళు తీసే జానుడుంటే జాల్మాం లేలో ముళ్ళు తీసే జానుడుంటే, అరే ముళ్ళు తీసే జానుడుంటే జాల్మాం లేలో మల్లెపూల పాను పేదో జాల్మాం లేలో. అయితే నేను ఇస్తున్న ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు నేనే కాదు ఎవరన్నా ఇంటర్వ్యూ ఇచ్చినాడో వాళ్ళ పాటలు మరొకళ్ళు ఎవరు తీసుకోవద్దు, ఎందుకంటే ఉన్నాయి చాలా పాటలు. అయితే పాడతా ఇప్పుడు ఆ ఎర్ర ఎర్ర రుమాల అన్నది, నీ కుడి భుజం మీద కడవ అన్నది, బాయిలోనే బల్లి బలికి, ఇలాంటి పాటలన్నీ కొన్ని ఎవరికొచ్చే పాటలు వాళ్ళకి వస్తాయి అమ్మ. ఏ ఏరియాకున్న పాటలు ఆ ఏరియాకు ఉన్నాయి. ఓ వంకరకాళ్ళ దాన వంగలేని దొంగ దాన లవ్వన్న జయ్యరాద లచ్చమ్మ నువ్వు కొవ్వన్న దియ్యరాద కోటమ్మా, ఓ చీపిరి కట్టల మీద దాని సింపిరి చుట్టూ చిన్నదాన చిల్లడన్న ఏరుకోవే చిట్టమ్మా, నాకు బంగళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాపులు ఉన్నాయే, నేను బాట తిరగటానికి నాకు బాటకొక్క బస్సు ఉన్నదే, ఓ పంగడ కాళ్ళ దాన వంగలేని దొంగ దాన లవ్వన్న జయ్యరాద లచ్చమ్మ నాకు వన్న దియ్యరాద కోటమ్మ, ఓ చింపి చుట్టూ చిన్నదాన చీపిరి కట్టల మీద చిల్లరన్న ఏరరాద చిట్టమ్మా. ఇలాంటి పాటలు ఉన్నాయి. అంత పాట అంతా పాడితే మరొకరు దోసుకుంటారు దొంగతనం. కోమలి గారు సినిమా తీస్తుంది, వెంకట్రావు గారు అబ్బాయో వెంకట్రావు గారిది ఏదో, ఆమె ఫస్ట్ పాట పాడింది. నీ కుడి భుజం మీద కడువా నీ గుత్త పరైకల్ మెరియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సరంగ దరియా, దాని ఎడమ భుజం మీద కడువా దాని ఏజెంట్ రైకల్ మెరియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సరంగ దరియా. ఈ పాట పాడితే అది మన మంగిలి గారు తీసిపోయి సుద్దాల అశోక్ గారు అది కేసులు నడిచి మళ్ళీ నా పాట నాకు కావాలని చాలా రోజులు మీడియాలలో గొడవలు జరిగి ఇప్పుడు సినిమా కాడికే పోయింది చెల్లె. అట్లా ఒకళ్ళ పాటలు ఒకళ్ళు తీసుకోమాకండి. సింగర్లారా, రైటర్లారా, మీడియా మిత్రులారా చెబుతున్నా, ఎవరి పాటలు వాళ్ళ కాడే ఉంచండి, ఎవరికి వచ్చే టాలెంట్ వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు గద్దరన్న ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఎంతో పోరాడిండు. పొడుతున్న పొద్దు మీద నడుతున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోరుతాది పేనమా నా పాలన మాకే అని మరలబడ్డ కాలమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. అట్లా పాడిండు.
ఇవాళ లేడు. మీరు తెలంగాణ కోసం ఏం పాడుతారు? తెలంగాణ కోసం అసలు మన పోకే తెలంగాణదమ్మా. అవును, మీరు ఓన్గా అంటే నేను తెలంగాణ కోసం చాలా పాటలు తయారు చేసుకున్నా కానీ అమ్మా, ఇప్పుడు నేను పాడాలంటే నన్ను ఎవరన్నా మీడియా ముందు పాడితేనే పాడతా, కానీ ఉట్టుటికి పాడి దాటిని ఏం చేయలేం కదా. కొన్ని పలానా సాంగ్ నేను కనిపెట్టాను తెలంగాణ కోసం అని. తెలంగాణ కోసం నేను కనిపెట్టానంటే, ఇప్పుడు నల్ల చీర కట్టుకొని నాగుమలే దారిలో నేను నల్ల జొన్నలెయ్యబోతే నాగుమలే దారిలో వాడు చూసే చూపులకు నాగుమలే దారిలో నా నల్ల చీర నలిగిపోయే నాగుమలే దారిలో నీకు మామ నాకు మామ నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో ఈ లోకమంతా సంద మామ నాగుమలే దారిలో పొడల గట్ల మీద నాగుమలే దారిలో పొడిసిరార సంద మామ నాగుమలే ఇది ఇంతకుముందు వచ్చింది సాంగ్. అయితే ఇప్పుడు నేనేమన్నా దాని గురించి ఏం పాడినంటే, ఇది ఓల్డ్ సాంగే నాదని చెప్పట్లా, మళ్ళీ అట్టేమని అనుకునేరు జనాలారా. అయితే నల్ల చీర కట్టుకొని నల్లగొండ నేను పోతే నన్ను చూసి నవ్వడే బుర్రమూతి మీసాలు, నన్ను చూసి నవ్వడే ఎర్రమూతి మీసాలు, రాగి మీసాలేసుకొని రంగుల సొక్కలేసి రాగి మీసాలేసుకొని రంగు సొక్కలేసి సైగనన్న జయడే సందులోకి గుంజడే ఇడు సైగనన్న జయడే నన్ను సందులోకి గుంజడే. ఇట్లా ఎర్ర చీర కట్టుకొని ఎర్రగడ్డకి నేను పోతే ఎంటనన్నా బాడడే రాగి మీసమోడు ఎంటనన్నా బాడడే బుర్ర మీసం ఎర్రనోడు వెనకబాడి కొంగు గుంతే ఎంటనన్నా బోదును బుర్ర మీసం ఎర్రటోడు వెనకనన్నా బోదునే బుర్ర మీసం ఎర్రటోడు. అట్ట ఈ తెలంగాణ మీద పాడుతున్నా నేను. పాటలు చాలా పాటలు ఉన్నాయమ్మా. వంకతాటి ఇచ్చటి కింద మంట జయమ్మ పూసలో రజమ్మ వంట జయమ్మ పూసలో రజమ్మ మంట మీద మన్ను పోయ్యా మండదేమయ్యా మేదారోడా నారాయణ మండదేమయ్యా మేదారోడా నారాయణ సక్కపిల్ల పాడుగాను సావదేమయ్యో మేదారోడా నారాయణ సావుకుంటే సంకబాయే బాయిలేయమ్మో పూసలో రజమ్మ బాయిలేస్తే మనకెంత భంగమత్తదిరో మేదారోడాన. అయితే నిన్న బైరమల్ల గుడి కాడ జరిగింది ఇలాంటిది. తాగి, నేను కూడా తెలంగాణలో పుట్టిన కానీ తాగి 9 నెలల పిల్లని బైరమల్ల గుడి చెరువులో వేసింది. అవును, వేసి మీడియాలో వచ్చిందిగా బిడ్డ, తల్లే వేసింది. మళ్ళీ ఆ మెడ నిండా నాది నెక్లెస్ గొలుసు నా పక్క అన్న పడ్డదేమో చూడరా బాబు నాది నెక్లెస్ గొలుసు అని మెడ నిండా వేసుకుంది బంగారం. బిడ్డలు లేక కొంతమంది 20 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు కూడా ఎంతో బాధపడతారు. బిడ్డ ఏమి చక్కగా ఉందా పిల్ల. ఆడవాళ్ళల్లా పెద్ద పనికిరాని వాళ్ళు, మగవాళ్ళల్లా అంతకంటే ఎక్కువ ఉన్నారు. సమాజం మారట్లేదు, సమాజం అసలు మారట్లేదు. అయితే కళ్యాణ్ గారు ఇంకొక ఆమె కూడా, నేను బాగా టీవీ చెల్లి చూస్తామా, నా కళ్ళు పోయిన దాకా చూస్తూనే ఉంటా. ఈ సమాజం గురించి నాకు ప్రతి ఒక్క ఛానల్లో మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఏమి చక్కగా మాట్లాడతా తెలంగాణ శకుంతలాలుగా. దమ్ముంటే చెప్పరా, ఏం చెబుతావో చెప్పు, నా ముందు రా, నిజంగా మగోడు అయితే అని మాట్లాడతా గాని మనకి ఎవరెత్తరు అవకాశం. ఇప్పుడు మనం ఎర్ర బస్సు ఏలు ముద్ర, చదువు రాదు మనకి, అర్థమైందా? అట్లా ఉంటుంది. అయితే ఇంకొక పాట ఏంటంటే, ఒకళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట. అంటే ఇప్పుడు ప్రేమ అంటేనే తొందరగా అర్థమవుతుంది. బాసన్ల బియ్యం పోసి ఇంజన్ స్టార్టే చేసి కూడి మాట్లాడంగా మాడిపోయేను దోరో కూడి మాట్లాడంగా నీకు నీవారు లేరు నాకు నావారు లేరు మాడి నన్నమంతా మనమే తిందాం నీలా మాడి నన్నమంతా చిన్న మెట్టిల్ల దానా చేపాయి గొలుసుల దాన మొగుడు లేని దాన ఒక మాట ఎందుకు నీలా మొగుడు లేని దాన. దీని మీనింగ్ ఏంటంటే, భర్త చచ్చిపోయినామో ఒక అతన్ని ఇష్టపడి వీళ్ళిద్దరు ఒక చోటకు వచ్చి, బాసన అంటే ఏంటంటే మనం అన్నం వండుకునేది పాత్ర, దాంట్లో బియ్యం పోసి వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే గ్యాస్ మీద పెడితే మాడిపోయిందంట. ఇత్తట్ల అన్నము పెట్టి కప్పుల పప్పే పోసి కూడి తిందామంటే కుక్కలు ముట్టెను దోరో కూడి తిందామంటే పిల్లలు లేరే నీలా జల్లలు లేరే నీలా కుక్క మూటినన్నం కుడితి లేయమ్మనిలో కుక్క మూటినన్నం. హిందీ పాడమంటే పాడతారా మీరు? హిందీలో? హిందీ ఒకటి రాదు బిడ్డ, అస్సలు రాదు. సుబానాయా
రా తల్లి అగర్ తుమ్ మిల్ జావో జమానా జోడ్ దినియావో. నా హిందీ వస్తే ఇంకా బాగుండు కానీ రాదు బిడ్డ. ఇది పాడారు కదా ఇప్పుడు. చిన్న పాదం ఏంది ఇంకొకటి పాడండి హిందీ. రాట్లా. హిందీలో ఎవరు ఇష్టం మీకు? హిందీలో ఎవరు ఇష్టం లేదు. తెలుగులో అందరు ఇష్టమే, అందరు మంచి పాత్రలే చేస్తున్నారు. అయితే తెలుగులో ఎవరు ఇష్టం అని అంటే ఇప్పుడు మన సినిమా మెగాస్టార్ గారు చిరంజీవి గారు అయిన వాళ్ళ అన్నలదమ్ములు, ఇప్పుడు జబర్దస్త్ దాంట్లో నాగేంద్ర సారు మంచి యాంకర్గా చేస్తుండు, చిరంజీవి గారు కూడా మంచి పాత్రలు చేస్తుండు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కానీ పేదోళ్ళకి కానీ అన్ని విధాలుగా వాళ్ళు మేఘా కుటుంబం బాగానే ఆదుకుంటుంది. ఇటు తిరిగి అక్కినేని వారి కుటుంబం కూడా బిగ్ బాస్ పెట్టారు. మర్చిపోయిన కేతక్క బిగ్ బాస్కి పోవాలని చాలా ఆశతో ఉంది. కేతక్క తరపున అక్కినేని నాగార్జున గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆమెకి 2 ఆడపిల్లలు, ఆమెకి అక్కడికి వెళ్ళాలని ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి కేతక్క మాట్లాడుతుంది. ఆమె కూడా సింగరే, ఆమె కూడా మరి ఒక రాజకీయ నాయకురాలు. కాకపోతే పెద్దామె కనుక దాంట్లో చేయలేరు. అసలు అలాంటివి కోరుకోవటం కూడా దండగే. ఎందుకు గంగవ్వ గారు వెళ్ళారు కదా. గంగవ్వ గారు వెళితే కొన్ని రోజులు ఉంచారమ్మ అక్కడ. గంగవ్వ గారికి లక్కీ జరిగింది అక్కడ. ఇప్పుడు మన కనకక్క పాట పాడిందంటే మైక్ ఛానల్ అప్పిరెడ్డి సార్ గారు, స్వాతి మేడం గారు వాళ్ళు ఒక దారికి తెచ్చారు ఆమెని. మీరు వెళ్ళాలనుకోవట్లేదా బిగ్ బాస్ కి? వెళ్ళాలనుకోవట్లేదమ్మా. ఎందుకు? అయితే నాగార్జున సార్ గారు వాళ్ళ అఖిల్ బాబు గారు ఒక సినిమా తీశారు చూడు, అది శిశింద్రి సినిమా. ఆ సినిమా అప్పుడు మా తమ్ముడు నాగార్జున లాగుండని ముర్చిపోయేదాన్ని. అయితే నాగార్జున సినిమా తొలి ప్రేమ ఏదో ఉంది, ప్రేయసి రావే ఊర్వశి రావే ఇది తొలి రాత్రి కదలను రాత్రి నేను నీకో నువ్వు నాకు చెప్పుకున్నా కదల రాత్రి ప్రేయసి రావే ఊర్వశి రావే ఎన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది మల్లెలమ్మ పరువాలే మూయమన్నది అనురాగం గాలిలో దీపమైనది మమకారం మనసునే కాల్చుచున్నది నీ శివరి పిలుపు కొరకు ఈ సావురాని బతుకు పాన్పులెన్నో ఏసి వేసి ఎదిరి చూస్తున్నది. ఈ పాట చాలా ఇష్టం. రజనీ నాగార్జున గారు ఈ సినిమా అట్లా వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ ఉన్నోళ్ళకే పెడుతున్నారు మేడం గారు, లేనోళ్ళపై కూడా ఉన్నోళ్ళకే పెడుతున్నారు. మాలాంటి గరీబోని ఎవడు చూడట్లా. ఒక గాంధీలోనే హైదరాబాద్ వచ్చినాక కొంతవరకు హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అక్కడున్న మేడం అంటే నాకు సాయమే చేయలేదని నేను అలా అంటల్లా. ఇప్పుడు నాలాంటి గరీబోళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. కాలు రెక్కలు ఉన్నంత వరకు పోరాడగలుగుతా. అయితే నా ఆశ ఏంటంటే మీ మీడియా ముందు మీ ఛానల్లో సినిమా వాళ్ళు ఇక్కడికి చాలా మంది వస్తారు. నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూసా. నా ఆశ ఏంటంటే తల్లి క్యారెక్టర్కి కానీ అత్త క్యారెక్టర్కి కానీ పని మనిషి క్యారెక్టర్కి కానీ దొడ్లు గడిగే క్యారెక్టర్కి ఇచ్చిన బోదామని ఉంది. ఎందుకంటే నాకు అదొక ఆశ మిగిలిపోయింది. పాటలది అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్ పాటలన్నీ అయిపోయినాయి. అయితే కాకర చెట్ల కాకి మరికే కోయిలా బాలేని బల్లి బలికే కోయిలా కానరాని గట్లల్లా కోయిలా మంచి కన్ని పిల్ల గులి కిందతో కోయిలా దుమ్ము చూడు దూరు చూడో కోయిలా దన్న పొతల బారు చూడో కోయిలా కచ్చలోరి కట్ట మీద కోయిలా ఆ పొట్టిదాని జోరు చూడు కోయిలా. వీళ్ళిద్దరు గురించి ఒక పాట పాడండి. అందాల సెందురుడమ్మో నా సిన్ని అరివిందు అందరినీ తీస్తా ఉండు ఛానల్లో పెడతా ఉండు భవిష్యత్తుకి బాటాలేసి బంగారు పీటను వేసి చదువుకున్న చదువులల్లో ఎరద్దాము కాకుండా చేతనైన తరికి తాను న్యాయం చేస్తున్నాడమ్మా అరవిందు. అట్లా పాడగలుగుతా. అయితే
రేఖిపున్నం పాట ఒకటి పాడిన, త్వరలో అది మనం ఈ నెల 28 వరకు రిలీజ్ అయింది. అంటే పాడలేదు, ఓకే. ఉంది కదా పండగ, ఆ పాట ఉంది. అయితే ఇందాక ఒక నా మంచి పాట పోయింది. ఓ ఎలిగి ఎన్నేలమ్మ చల్లని జాబీలమ్మ, తెల్లని మల్లేలమ్మ, ఇరబూసిన జాజి కొమ్మ, నా కొడుకు ఏడన్నా కనిపించిండా, నేననుకొని నీ ఒడిలో నిదరోయిండా, నేననుకొని నీ ఒడిలో నిదరోయిండా, పొదుబుడవక ముందే లేసి పొట చేత పట్టుకొని కర ఎండల్లల్లో కల్లాలం మాటి పోయి కడుపు నాయా గట్టి కొడుకో దక్కించుకుంటిని గదురా కొడుకా, దక్కించుకుంటిని గదరా కొడుకా, ఓ ఎలిగే ఎన్నేలమ్మ చల్లని జాబీలమ్మ, తెల్లని మల్లేలమ్మ, ఇరబూసిన జాజి కొమ్మ, నా కొడుకు యాడన్నా కనిపించిండా, నేననుకొని నీ ఒడిలో నిదరోయిండా, నువ్వు సంటి పిల్లోడప్పుడు నిన్ను సంకారేసుకొని చిన్నరెడ్డి పెద్దారెడ్డికి సదగొయ్యా బోతిని కొడుక, చలిజరము వచ్చిన గాని కొడుకో సదగింజ జాడరిగనురా కొడుక, సదగింజ జాడరిగనురా కొడుక. మీరు గతంలో పొలం పనులు చేసినప్పుడు పాటలు పాడుకునేవారని చెప్పారు కదా, సో ఇంట్లో కూడా అంకుల్తో మాట్లాడేటప్పుడు ఏమైనా పాటలు పాడుతూ ఉంటారా మీరు? పాడతా. పొలం పనులు చేసేటప్పుడు, నాటేసేటప్పుడు ఇట్లా అబ్బాయి అజయ్ అరవింద్ లాంటి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీలాంటి పిల్లలు ఉంటారుగా, పొలం పనులు చేసే వాళ్ళు కూడా చదువుకుంటే మీరు కొంచెం నేడుకుంటారు కాబట్టి ఇప్పుడు మేకప్లు వేస్తున్నారు, తెల్లగుంటారు. వాళ్ళ పిల్లలు కూడా తెల్లగా, నిన్ను కూడా తెల్లగున్నాను ఇలాగే. అయితే నాటుకు పోతే ఒకడు వచ్చి నారకట్లు వేసుకుంటా, పిల్లలు కాదులే కానీ నారకట్లు వేయటానికి ఒకడు వస్తే ఇప్పుడు మనుషులను చూస్తుండంట. చూస్తుంటే నేను ఆ పాట దీంట్లో సప్తగిరి ఛానల్లో పాడిన. సప్తగిరి ఛానల్ దూరదర్శన్లో 2 సార్లు విన్నర్ అయినా, పోయిన దాంట్లో కూడా. అయితే ఎంగులెగుతాడే వాడెంగులెగుతాడే, నల్ల ముఖము తెల్ల పనులోడేవి నవ్వుతాడే, నల్ల ముఖము తెల్ల పనులోడేవి నవ్వుతాడే, ఏవి నవ్వుతాడే వాడెంగులెక్కుతాడే, అత్తర పుల్ల కత్తెర జుంపాలేవి నవ్వుతాడే, అత్తర పుల్ల కత్తెర జుంపాలు ఏవి నవ్వుతాడే, ఏవి నవ్వుతాడే వాడెంగులెక్కుతాడే, నారు వేసే నాసు ముఖమోడేవి నవ్వుతాడే, నారు వేసే నాసు ముఖమోడేవి నవ్వుతాడే, ఏవి నవ్వుతాడే వాడెంగులెక్కుతాడే, ఒడ్డున తిరిగే వంటే మహమోడేవి నవ్వుతాడే. అయితే వర్ణిస్తుంది అన్నట్టు. అక్కడ మీనింగ్ ఏంటంటే, ఆమె చూసింది ఇప్పుడు నువ్వు చూడకుంటే ఆయన చూసింది నీకు ఎట్టగానొచ్చింది. నేను చూస్తేనే ఆ బాబు చూసింది కానొచ్చేది. ఏమన్నారు బీక్కుంటా నాటేసుకుంటే ఆయనకి వెళ్ళి చూసింది. చూస్తే ఆ పిల్లోడు చూసేది కానొచ్చింది. మళ్ళీ వాడిని తిడుతుంది ఆ పాటలో. ఇష్టమే అది. కోపంగా కూడా కొన్ని తిట్లు ఉంటాయి, నవ్వుకుంటూ కూడా కాకుండా. అయితే ఒడ్డున తిరిగే ఒంటె మొహమూడు అని పోలుస్తుంది లవర్ని, నారేసి నాసి మొహమూడు అంటుంది, దుక్కి తిన్నే దూడ మొహమూడు అంటుంది. వాడు ఎంగులు అత్తర పుల్ల కత్తెర జుంపాలంటే అత్తర్లాగా మంచిగా అందంగా ఉండంట, కత్తెర జుంపాలైతే రింగు జుట్టు, పుల్లాలుగా ఉండంటే సన్నగుండంట. ఓకే, ఈ మీనింగ్తో ఆయన్ని పొగుడుకుంటుంది ఆ పిల్ల. ఫైనల్ నా కోసం ఏం పాడతారు? నీ కోసం పాడతా. చామంచి దండలాగా భలే చక్కగున్నావమ్మి, అందాల ముద్దు గుమ్మ, అందరిలో కమ్మ గుమ్మ. అయితే అమ్మ నాకు పాటలు చాలా చాలా ఇష్టం. నేను అప్పట్లప్పుడు పాట రాయగలను. అయితే మేడారం పోయి వస్తున్నాం, సమ్మక్క సారక్క పాటలు శివసత్తికేసిన యాక్టింగ్కి. ప్రార్థనకు పోయినా నా వృత్తి నేను చేసుకోవాలి కదా. అయితే మోనిక అని పాపని ఇలాంటి హీరోయిన్ నా గురించి ఒక పాట పాడు ఆంటీ అని కారులో వచ్చినాడు అడిగింది. అయితే ఆ పాటను మొత్తం తయారు చేసుకున్న అంత పాడలా, కొంచెం పాడుకున్నా, ఎవరన్నా అడిగితే పాడతాం. మొగిలి తోటకాడ మోనికో మోనికో మొకమన్న జూపరాదే మోనిక, అరే అరే మొగిలి తోటకాడ మోనికో మోనికో మొకమన్న జూపరాదే మోనిక, గజ్జల పట్టీలు పెట్టి మోనికో నువ్వు గల్లు గల్లు నడుస్తుంటే మోనిక, నువ్వు గల్లు గల్లు నడుస్తుంటే మోనికో నా గుండె జల్లు మన్నాదే మోనిక, అరే అరే మొగిలి తోటకాడ మోనికో. ఈ పాట పాడిన
నాటుకు పోతున్నా పెళ్ళైన కొత్తలో, మా ఇద్దరిది చెబుతా. నాటుకు పోతుంటే ఈ జనాల నుంచి ఇప్పుడు కొంతమంది భార్యల కాడికి వస్తారు. అయితే అంకుల్ పేరు వెంకటేశ్వర్లు, కానీ అంకుల్ కాదు, కానీ ఆ వెంకటేశ్వర్లు అన్న అబ్బాయి వాళ్ళ ఆమె కోసం అట్లా ఎమ్మటి కొంచెం అనుమానంతో వస్తాను. అయితే ఏమి చేద్దు వెంకటేశ్వర్లు నన్ను ఎంత మోసం చేతివేంది వెంకటేశ్వర్లు, అరే నల్ల చెరువు కట్ట కింద వెంకటేశ్వర్లు ఉన్నారు బీక నేను పోతే వెంకటేశ్వర్లు, నల్ల చెరువు కట్ట కింద వెంకటేశ్వర్లు ఉన్నారు బీక నేను పోతే వెంకటేశ్వర్లు, మందిలోనే నేను ఉంటే వెంకటేశ్వర్లు నన్ను చూసి కన్ను కొడతావు వెంకటేశ్వర్లు, నన్ను చూసి కన్ను కొడతావు కన్నవారు ఉన్నారయ్యా వెంకటేశ్వర్లు, నన్ను మందిలోనే పరువు తీయకు వెంకటేశ్వర్లు. ఇట్లా ఒక పాట వాళ్ళని చూసి నేను రాసిన పాట. ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ఛానల్ కావా, ఈ ఛానల్ చాలా పెద్ద ఛానల్ కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడికి సినిమా హీరోలు కూడా వస్తారు కాబట్టి నేను అడగటానికి అరుగురాలను కాదు, నాకు తెలియదు. నాకు చిన్న పాత్ర ఏదన్నా ఉంటే నేను వాళ్ళకి శిరసు వంచి ఛానల్లో ఉన్న ఇప్పుడు ఈ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరసు వంచి దండం పెడుతున్నా. ఈ ఛానల్ సార్కి కూడా, ఈ ఛానల్లో పనిచేసే స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మ. నన్ను మీరు ఎవరి ద్వారాగైనా కొంచెం నాకు అవకాశం కల్పిస్తే, మరొక్క జన్మ అంటుంటే మీకు కొడుకు కాబట్టి గొప్ప చదివి డాక్టర్ అన్న కలెక్టర్ అయినా అయ్యి మిమ్మల్ని జాగ్రత్త, అది నా లాస్ట్ కోరిక మీ ఛానల్లో. విన్నవా? ఓకే, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.